అయోధ్య చోరీపై సిట్ నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. అయితే దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మరో సిట్ ఏర్పాటైంది. తొలి సిట్ ఏం చేసింది, అసలు వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రెండో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటైంది. ఆలయ ట్రస్ట్ పరిపాలనా పనితీరుకు సంబంధించిన పలు అంశాలను తాజా సిట్ పరిశీలించనుంది. దీనికి లక్నో రేంజ్ ఐజీ కిరణ్ నేతృత్వం వహించనున్నారు. భక్తుల విరాళాలు పక్కదోవ పట్టిన వ్యవహారంలో ఆధారాల విశ్లేషణకు అదనపు డాక్యుమెంట్లను తమకు సమర్పించాలంటూ కొత్త సిట్ కోరనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఈ బృందం అయోధ్యను సందర్శించనుంది. కొత్త సిట్లో ఫోరెన్సిక్ ఆడిటర్, మరో నిపుణుడు సభ్యులుగా ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకుల పాత్రతో పాటు ఎస్బీఐ అధికారులను సిట్ మరోసారి విచారించనుంది. ఇందులో భాగంగా 200 మందికి పైగా నోటీసులు జారీ చేసింది. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రాలను ప్రశ్నించనుంది. ఈ నెల 2వ వారంలోగా సమగ్ర స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని సిట్కు సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించింది. విరాళాల లెక్కింపు సమయంలో జరిగిన ఈ చోరీ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ అంశానికి ఎలాంటి రాజకీయ రంగు పులవద్దని సూచించింది. దర్యాప్తును చట్ట ప్రకారం నిష్పక్షపాతంగా ముగించాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా సిట్ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది. ఇవాళ అయోధ్య రామ మందిర్ మీద రెండో సిట్ వేశారు, ఎంక్వైరీలు అవ్వలేదంటే టైం పడుతుంది. ఈవేళ ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో వేరే హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ ఒకే చట్టం, అన్ని ట్రస్ట్ బోర్డ్స్ దాని కింద వస్తాయి. ఒక సిస్టమ్ ఉన్నది, గవర్నమెంట్ సర్వెంట్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో అలా లేదు. ఉత్తరప్రదేశ్లో ఉదాహరణగా కాశీ ఆ టెంపుల్కి వేరే ట్రస్ట్, వేరే చట్టం ఉంది. అలాగే అయోధ్యకు వేరే ట్రస్ట్, వేరే చట్టం ఉన్నది. ముఖ్యమైన టెంపుల్స్ అన్నింటికి వేరే చట్టాలు పెట్టారు. అందులో ఎన్నో కారణాలు ఉన్నాయి. అక్కడ బ్రిటిష్ పూర్తిగా ఆ టైంలో అక్కడ పరిపాలించలేదు. అందువల్ల ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఎంక్వైరీస్ చేయాలి. ఎందుకంటే అయోధ్య రామ మందిర్ వెనకాల చాలా పెద్ద రిలీజియస్ ఫిగర్స్ ఉన్నారు. సంబంధానికి హిందూ సంబంధం ఉన్న వాళ్ళు, ఆశ్రమాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎంక్వైరీ తప్పు జరగకూడదు, కక్షలు తీసుకోకూడదు, ఓపెన్గా జరగాలి. అందువల్ల ఇది టైం మాత్రం పడతాయి. ఎప్పుడు ఇది జరగటం మొదలుపెట్టింది, ఇది సింపుల్గా ఒక చోరీ జరిగింది అని చేస్తే విషయం కుదరదు. కాన్ఫిడెన్స్, విశ్వాసం చాలా వరకు పోయింది. కాబట్టి ఆ విశ్వాసం మళ్ళీ తేవాలంటే ఎంక్వైరీ త్వరగా ఉండాలి. అది అసలు చట్టం ఒకే చట్టం ఉండాలా? ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో ఉన్నట్టు ఈ 150 సంవత్సరాలు బట్టి అదే ఆలోచించే పని ఉన్నది. ఇప్పుడు ప్రైవేట్ చేతుల్లో అయోధ్య మందిరు చాలా వరకు ఉన్నది. కాబట్టి డీప్ ఎంక్వైరీ అవసరం. అయోధ్య రామాలయంలో కానుకల చోరీ కేసు దేశవ్యాప్తంగా హిందువులను ఆందోళనకు గురిచేసింది. సిట్ ప్రాథమిక దర్యాప్తు వివరాలను చూస్తే పలువురు అనుమానితుల ఆర్థిక పరిస్థితి తక్కువ సమయంలో భారీగా పెరిగినట్లు వెల్లడైంది. కొందరి ఆర్థిక పరిస్థితి 50 రెట్లు కాగా మరికొందరిది 100 రెట్ల వరకు ఎలా పెరిగిందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. భూములు, ఫ్లాట్లు, హోటళ్ల వంటి నిర్మాణాలు, అనుమానాస్పద ఆస్తులపై విచారణ చేపట్టారు. అయితే చోరీ చేసిన కానుకల పంపకాలలో తలెత్తిన విభేదాలతోనే ఈ వ్యవహారం బయటపడింది. इन लोगों के ऊपर कुछ होगा. इन्होंने तो, लोग चोरी बोलते हैं, मैं तो डकैती बोलता हूँ. ये भी तो भगवादारी है. आज तक कोई भगवादारी बाहर आकर के निकल के ये बोला चोरी हुई? क्या बोला उसने? उसने दिखाया ना इन्हीं लोगों का जिनका नाम लिया है कि ये लोगों ने चोरी होती रही, वहां पे देखते रहे. डकैती होना और वहां देखना और उसको रोकना नहीं भी आपको डकैती में भागीदार होते हैं. तो इसका जवाब दे पहले. और ये किसने कमेटी बनाई? कमेटी तो अमित शाह की होम मिनिस्ट्री ने बनाई, प्रधानमंत्री कहने पे, क्योंकि सुप्रीम कोर्ट ने कहा था. तो इस्तीफा किसके ऊपर होना चाहिए? अमित शाह जी के ऊपर होना चाहिए ना इस्तीफा, या एफआईआर. ये एफआईआर इन सबों के ऊपर होना चाहिए. क्यों नहीं हुआ अभी तक? इसका जवाब कौन देगा? ये जवाब चाहिए हमको पहले. టిన్ను యాదవ్, అతని నెట్వర్క్ కు చెందిన 30 మంది పైగా వ్యక్తులు పోలీస్, సిట్ నిఘాలో ఉన్నారు. సిట్ దర్యాప్తులో రామాలయ భద్రతా ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్, భద్రతా సిబ్బంది, పీఏసీ, అందుకు సంబంధిత పోలీసుల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది.
సిట్ సమగ్ర విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు తప్పవని భావిస్తున్నారు. రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ట్రస్టీతో ముడిపడి ఉన్న పెద్దలకు క్లీన్ చిట్ రాలేదు. వారి పాత్రపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది. రెండో సిట్ వారి పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు జరపనుంది. ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీరామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో 8 మంది నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. నిందితులైన అవినాష్, అనుకల్ప్, కరుణేష్, రామశంకర్, లవకుష్, మనీష్, సుభాష్, టిన్ను యాదవ్ అలియా శ్రీరామ్ శంకర్ వీరంతా ఆలయ విరాళాల లెక్కింపు, నగదు నిర్వహణతో సంబంధం ఉన్నవారే. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ సహచరుడైన తిన్ను యాదవ్ వద్దే విరాళాలు పెట్టే తాళాలు ఉండేవి. మిగిలిన వారంతా నగదు లెక్కింపు ప్రక్రియలో పాల్గొనేవారు. నిందితులంతా క్షేత్రస్థాయి ఉద్యోగులే కావటంతో ఈ భారీ దోపిడీ కేవలం వీరి పనేనా లేక వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహక వర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పాలక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆరోగ్యాన్ని కారణాలుగా చూపుతూ ఆయన తన పదవికి రాజీనామా చేయగా ట్రస్ట్ ఆయన్ను బాధ్యతల నుంచి విముక్తి చేసింది. అయోధ్య రామ మందిరానికి వచ్చే విరాళాలు, కానుకల లెక్కింపులో దొంగతనం, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల వివాదం సాగుతున్న వేళ ట్రస్ట్లో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం వెలువట్టం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటును సైతం అయోధ్య చోరీ వ్యవహారం కుదిపేస్తోంది. దీనిపై వ్యంగ్య డ్రామాలు సైతం వేశారు ఎంపీలు. అయోధ్య చోరీ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే దీని ప్రభావం 6 నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.